ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. అసలు వైసీపీలో ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డితో మాట, సజ్జల రామకృష్ణారెడ్డితో ఒక మాట. లేటెస్ట్గా అమరావతి విషయంలో చూడండి. 2 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పిపోయారు? నేషనల్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ అమరావతి పేరు పలకటానికి కూడా ఇష్టపడకుండా సో కాల్డ్ క్యాపిటల్ అంటూ నదీ గర్భంలో రాజధాని కడుతున్నారు. ఇది సుప్రీంకోర్టు కలగజేసుకోవాలి. అసలు రాజధానికి ఇంత ల్యాండ్ ఎందుకు? ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని కదా, రాజ్యాంగంలో రాజధాని అని ఎక్కడా లేదు కదా, ఇలా మాట్లాడిపోయారు. ఈ కామెంట్స్ దుమారం లేపాయి, వివాదంగా మారాయి. వైసీపీకి చాలా నెగిటివ్గా ఈ కామెంట్స్ తయారయ్యాయి. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీడియా ముందుకు వచ్చారు. కవర్ చేయడానికి వచ్చారో కప్పిపుచ్చడానికి వచ్చారో తెలియదు, కానీ ఆయన ఏం మాట్లాడారు? అమరావతి రాజధానిగా మేము ఆహ్వానిస్తున్నాం, కాకపోతే అమరావతి రైతులకి న్యాయం చేయాలి, ప్రజలకి న్యాయం జరిగేలా రాజధాని కట్టాలి, విచ్చలవిడి ఖర్చు చేస్తున్నారు. ఇలా అమరావతిని స్వాగతిస్తూనే అమరావతి నిర్మాణం మీద విమర్శలు చేస్తూ అమరావతి రైతుల మీద ప్రేమను వలకబోస్తూ మాట్లాడిపోయారు. మరి ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పలేకపోయారు? అసలు అమరావతి విషయంలో వైసీపీ స్టాండ్ ఏంటి? రాజధానిగా యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? అమరావతి పేరు పలకటానికి కూడా ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రైతుల మీద ప్రేమను వలకబోసింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు. క్యాడర్లో కన్ఫ్యూజన్ అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వర్షన్ తీసుకొని వాదించాలా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు వర్షన్ తీసుకుని వాదించాలా? అర్థం కాని పరిస్థితి. ఈ ఒక్క విషయంలోనే కాదు, గూగుల్ డేటా సెంటర్ విషయంలో కూడా. గూగుల్ డేటా సెంటరు సుందర్ పిచ్చై అనౌన్స్ చేసినటువంటి మొదటి 2 వారాల పాటు కూడా వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ 1,30,000 కోట్ల రూపాయలు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్తో పెట్టబోతున్నామని అనౌన్స్ చేసినప్పుడు కూడా అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్ వైజాగ్కి వచ్చింది అని రాష్ట్రం మొత్తం ఆనందపడుతున్న సమయంలో వైసీపీ ఒక స్టాండ్ తీసుకుంది. అసలు ఈ డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావు, ఈ డేటా సెంటర్ వల్ల వాటర్ చాలా దుర్వినియోగం అవుతాయి, వైజాగ్కి వాటర్ ప్రాబ్లం వస్తాయి, పవర్ చాలా కన్జ్యూమ్ అవుద్ది, వైజాగ్కి పవర్ కష్టాలు వస్తాయి. సో గూగుల్ డేటా సెంటర్ రావటం వల్ల ఉద్యోగాలు రాకపోగా వైజాగ్కి నీటి కష్టాలు, పవర్ కష్టాలు వస్తాయని చెప్పేసి పెద్ద ఎత్తున వాదించారు. వాదించింది కూడా చిన్నోళ్ళేం కాదు, మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడించారు. తర్వాత ఇది జనంలోకి నెగిటివ్గా వెళుతుందన్న కారణం చేతనో కవర్ చేసుకోవడానికో కప్పిపుచ్చుకోవడానికో జగన్మోహన్ రెడ్డి గారు రంగంలో దిగి లేదు గూగుల్ డేటా సెంటర్ మంచిదే, మేము ఆహ్వానిస్తున్నాం, దానివల్ల ఎక్కువ సిస్టమ్ బిల్డ్ అవుతుంది, కాకపోతే ఆ గూగుల్ డేటా సెంటర్ రావడానికి కారణం నేనే, ఒకప్పుడు అదానీ డేటా సెంటర్ తీసుకొచ్చాను, అదే గూగుల్ డేటా సెంటర్ అని చెప్పేసి ఆయన చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశాడు. అంటే గూగుల్ డేటా సెంటర్ విషయంలో కూడా డబల్ స్టాండర్డ్. అంటే ఆహ్వానిస్తారు జగన్మోహన్ రెడ్డి, వ్యతిరేకిస్తారు సజ్జల రామకృష్ణారెడ్డి. అమరావతిని వ్యతిరేకిస్తారు జగన్మోహన్ రెడ్డి, ఆహ్వానిస్తారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏంటి ప్రతి విషయంలో డబల్ స్టాండర్డు? అర్థం కానటువంటి సిచ్యుయేషన్. అయితే ఇక్కడే ఒక క్లారిటీ మనం ఆలోచించాల్సిందంటే, ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు ఆ రాజకీయ పార్టీ నిర్మాణం ఎలా ఉంటుందంటే, ఒక స్టేట్ కమిటీ ఉంటుంది. ఆ స్టేట్ కమిటీ మీద ఇప్పుడు వైసీపీకి అయితే పార్లమెంటరీ కమిటీ అనేది ఉంది కదా, అలా ఒక బాడీ ఉంటుంది. ఆ బాడీలో సమావేశం పెట్టుకొని ముఖ్యమైన నాయకులతో కలిసి ఈ విషయం మీద ఈ స్టాండ్ తీసుకుందాం, ఈ విషయం మీద ఈ స్టాండ్ తీసుకుందాం, విధానపరమైన నిర్ణయం ఇలా తీసుకుందాం అనేది ఒకటి ఉంటుంది. కానీ వైసీపీలో ఆ సిస్టమే లేదు. సీనియర్ నాయకులతో కూర్చొని, ముఖ్యమైన నాయకులతో కూర్చొని ఈ విషయం మీద ఈ స్టాండ్తో ముందుకెళ్దాం అని ఒక పార్టీగా లైన్ తీసుకోవడం అనేది లేదు. ఒక పార్టీకి ఉండాల్సిన నిర్మాణ స్ట్రక్చర్ లేదు. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా సాగుతూ ఉంది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఏంది, చైర్మన్గా ఉన్నోళ్ళు ఒక లైన్ ఇస్తారు, ఇంకా దాన్ని గుడ్డిగా ఫాలో కావాల్సిందే. ఆ చైర్మన్కి మళ్ళీ ఇంకెవరైనా ఎండీ కంపెనీకి వేరే ఉన్నారనుకోండి, అతను ఇంకొక లైన్ ఇచ్చుకోవచ్చు. చైర్మన్కి ఎండీకి ఏదైనా గ్యాప్ ఉండి వాళ్ళిద్దరూ డిఫరెంట్ లైన్ ఇస్తే కింద ఎంప్లాయీస్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చైర్మన్ చెప్పింది వినాలా, ఎండీ చెప్పింది వినాలా, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు సేమ్ అదే నడుస్తుంది వైసీపీలో. పార్టీకి ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు, కానీ పార్టీని మొత్తం నడిపించే సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి గారు. పొద్దునేస్తే మళ్ళీ అందరికీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకి
క్లాసులు తీసుకునేది, సబ్జెక్ట్ చెప్పేది, ఇది మన లైన్ అని చెప్పేది మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి లైన్ తీసుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారి లైన్ తీసుకోవాలా? అసలు వైసీపీలో ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారి కంటే డిఫరెంట్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎలా మాట్లాడగలుగుతున్నారు? మాట్లాడి కూడా పార్టీలో ఎలా ఉండగలుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి మాటని కాదని వేరే మాట చెప్పే ధైర్యం ఇంకెవరికి ఉండదు సహజంగా. కానీ ఆ ధైర్యం చేస్తూ కూడా పార్టీలోనే ఉంటున్నారు. ఎలా సాధ్యమవుతుంది? గతంలో కూడా ఇది ఫస్ట్ టైం ఏం కాదు. గతంలో వే2 ఎస్ఎంఎస్ కాంక్లైన్ లెవెల్‌లో అమరావతి మీద కుండబద్దలు కొట్టారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక 3 క్యాపిటల్స్ అనేది లేదు, అమరావతే మా రాజధాని, తప్పో ఒప్పో ఇక అమరావతిని మేము అంగీకరిస్తున్నాం అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిందంతా వ్యక్తిగత అభిప్రాయం అని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సొంత పేపర్ సాక్షి ఛానల్లో రాసుకొచ్చారు. సొంత అభిప్రాయాన్ని పార్టీ అభిప్రాయంగా ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పినప్పుడు ఇమీడియట్గా చర్య తీసుకోవాలిగా. అలా ఇంకొక నాయకుడు చెప్పుంటే ఆ పార్టీలో ఉంటాడు అసలు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు సొంత అభిప్రాయాన్ని పార్టీ అభిప్రాయంగా చెప్పి కూడా పార్టీలో ఉండగలుగుతున్నారు. ఎలా సాధ్యమవుతుంది అంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎవరో బలమైన శక్తి కాపాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కాదనేంత పెద్ద శక్తి ఇంకెవరు ఉంటారు? మేబీ భారతి మేడం గారు ఉండొచ్చు. నిజానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకప్పుడు సాక్షిలో జర్నలిస్ట్గా పనిచేస్తుండేవాళ్ళు. అప్పుడు వైసీపీ పార్టీతో డైరెక్ట్గా ఏమీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పదవులు కానీ ఇంటరాక్షన్ కానీ లేదు. సాక్షి మీడియాతోనే సంబంధం ఆయనకి. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సెకండ్ పొజిషన్లో విజయసాయిరెడ్డి గారు ఉండేవాళ్ళు. A1 జగన్మోహన్ రెడ్డి, A2 విజయసాయిరెడ్డి అని అంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైనటువంటి సిబిఐ ఈడీ కేసుల్లో A1గా జగన్మోహన్ రెడ్డి గారు, A2గా విజయసాయిరెడ్డి గారు ఉన్నారు కాబట్టి పార్టీలో కూడా A1 ఆయన, A2 ఈయన అని చెప్పేసి అంటుండేవాళ్ళు. టీడీపీలో ఎక్కిరిస్తుండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు జైలు మెట్టు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి 3 తరాలుగా లాయరిస్తూ కూడా వాళ్ళ కంపెనీలకి ఆడిటరు అన్నీ వాళ్ళ సాక్షి మీడియా పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక మూలాలు అన్నీ తెలిసినటువంటి వ్యక్తి. కాకపోతే వన్స్ అధికారంకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి పక్కకు పోయాడు, సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీలో పదవులతో ఎలివేట్ అయ్యాడు. ఫస్ట్ తీసుకుంది సీఎం సలహాదారుగా తీసుకున్నారు. కానీ తర్వాత ప్రభుత్వం అంటే ఆయన నడిపే పరిస్థితి, పార్టీని ఆయన నడిపే పరిస్థితి. ప్రభుత్వం ఆయనే, పార్టీ ఆయనే. సకల శాఖ మంత్రి అని పిలిచేవాళ్ళు. అంటే అన్ని శాఖలకు ఆయన మంత్రిగా ఫీల్ అయ్యేవారు. షాడో సీఎం సజ్జల రామకృష్ణారెడ్డి. ఇంకో పక్క పార్టీని కూడా షాడో అధినేతలాగా పార్టీ నడిపిస్తుండేవాడు. పార్టీలో స్క్రిప్ట్ సజ్జల రామకృష్ణారెడ్డిదే, ప్రభుత్వంలో నిర్ణయం సజ్జల రామకృష్ణారెడ్డిదే. మరి ఇంతలా ఎందుకు పవర్స్ వచ్చాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారిని అంతలా ఇస్తారు అసలు? ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని కాదని కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దగ్గరించి కొద్దిగా ముందుకెళ్తున్నాడు అంటే, సొంత అభిప్రాయాన్ని పార్టీ అభిప్రాయంగా చెప్పగలుగుతున్నాడు అంటే, ఇంకెవరో జగన్మోహన్ రెడ్డి గారు కాక సజ్జల రామకృష్ణారెడ్డి గారికి బ్యాకప్ ఉండాలి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారికి A2గా జైలుమెట్గా ఉన్న విజయసాయిరెడ్డిని మరీ పక్కగా నెట్టి అంతా నేనే అయ్యే పరిస్థితి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చారు అంటే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కాకి ఇంకెవరన్నా ఆయనకి అండగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు కాకి ఇంకెవరు అండగా ఉంటారు ఆయనకి? ఎవరికి అవకాశం ఉందో అండగా ఉండటానికైనా? జగన్మోహన్ రెడ్డి కాక ఇంకొక శక్తి వైసీపీలో ఎవరుంటారు అసలు? ఎవరుంటారు అంటే భారతి మేడం గారు ఉంటారు. ఎందుకంటే షర్మిలా గారేం పార్టీలో లేరు, విజయం గారేం పార్టీలో లేరు. వాళ్ళ కుటుంబ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి సొంత పార్టీ. జగన్మోహన్ రెడ్డి కాక ఆ పార్టీలో ఇంకా అంత ఇన్ఫ్లుయెన్స్ కెపాసిటీ ఉండేది భారతి మేడం గారికి. సో భారతి మేడం గారి విజయసాయిరెడ్డి కాదు, మనకు నమ్మకస్తు సజ్జల రామకృష్ణారెడ్డి అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలిచి, ఈయన ఎప్పటికీ తిరగబడనోడు, మనకి ఏ లోపాలు ఉన్నా సరి చేసుకుంటూ ముందుకెళ్తాడు, అలా పడి ఉంటాడు అని చెప్పేసి పెట్టారా? అందుకనే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నమ్మి పెట్టారు కాబట్టి, నమ్మకంగా పెట్టారు కాబట్టి, అది కూడా భారతీ మేడం గారు పెట్టారు కాబట్టి, కొన్ని విషయాల్లో పార్టీ లైన్ దాటి వెళ్ళినా, జగన్మోహన్ రెడ్డి గారు ధిక్కరించి వెళ్ళినా సరే ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? అయితే ఇక్కడ ఇంకొక చర్చ కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సొంత తెలివితేటమైన నమ్మకం లేక, ఇంకా వేరే వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డిని తినేస్తారేమో నాకు భయంతో షర్మిలా గారిని పక్కన పెట్టడానికి కారణం అదే, విజయసాయిరెడ్డి గారిని దూరం చేయడానికి కారణం అదే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా స్క్రిప్ట్ చదవలేరు, సొంతంగా డెసిషన్ తీసుకోలేరు, సొంతంగా ప్రభుత్వాన్ని నడపలేరు, సొంతంగా పార్టీని నడపలేరు, ఆయనకి కెపాసిటీ లెవెల్స్ లేవు.
ఆ కెపాసిటీ లెవెల్స్ లేవని ఇవాళ మనకు తెలుస్తుంది. కానీ భారతి గారికి ఎప్పుడో తెలిసి ఉండాలిగా. ఆయన ప్రెస్ మీట్‌లో సరిగ్గా స్క్రిప్ట్ లేకుండా చదవలేరు. లేదు ఆయన సరిగ్గా డెసిషన్ తీసుకోలేరు అన్న విషయం ఇవాళ మనకు అర్థమవుతుంది. ఆయన కొద్దిగా ఆర్చ్ మెంటాలిటీ అని ఇవాళ మనకు అర్థమవుతుంది. కానీ భారతి గారికి ఎప్పుడు ఐడియా ఉండాలిగా. కాబట్టి బయటికి సాఫ్ట్‌గా కనపడుతూ పార్టీ లైన్ ఇంజెస్ట్ చేస్తూ పార్టీ లైన్ ఏదో కొద్దిగా బయటికి చెప్పగలిగేటువంటి ఒక పర్సన్, అందులోనూ నమ్మకస్తుడైనోడు, మనని దాటి పోనోడు, ఒకళ్ళు కావాలి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎంకరేజ్ చేస్తున్నారా అనేటువంటి చర్చ మాత్రం బలంగా సాగుతూ ఉంది. సో ఏది ఏమైనా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఇవన్నీ పక్కన పెడితే వైసీపీలో మాత్రం ప్రతి విషయంలో డబల్ స్టాండర్డ్ కన్ఫ్యూజన్ నడుస్తూ ఉంది. వైసీపీలో ఉన్నటువంటి డబల్ స్టాండర్డ్ కన్ఫ్యూజన్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.